హలో హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో మనము టీడీపీకి సంబంధించినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే ఒకటి డిస్కస్ చేయబోతున్నాం మన టేబుల్ పైన. సో ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానో. ముస్లిం మైనార్టీల గురించి, టీడీపీ పార్టీ గురించి. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఉంది కదా, మరి ఇప్పుడు ప్రధానంగా ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లాభం పొందడం కోసం కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పి అన్ని తాజా సర్వేలన్నీ కూడా ప్రకటించడంతో బీజేపీకి పొత్తుతో వెంపర్లాడుతుంది టీడీపీ పార్టీ. అందులో భాగంగానే బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళకి కొద్దిగా షరతులు పెట్టేసి మీతో కలవడానికి మేము సయోధ్యతోనే ఉన్నాము, కలిసి పనిచేద్దామని చెప్పి కూడా వాళ్ళకి తర్ఫీదు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ముస్లిం మైనార్టీస్ ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకులే. సో ఇప్పుడు రాయలసీమలో ఎక్కువగా ముస్లిం మైనార్టీస్ల యొక్క ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ ఓట్లు మొత్తం కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా హిందుత్వ ఎజెండాతో ఎక్కువగా పోయింది, అలానే హిందుత్వ విధానాలతో పోయింది. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక CAA బిల్, సిటిజన్ అమెండ్మెంట్ బిల్లును కూడా ప్రవేశపెడతామని చెప్పి హోంమంత్రి అమిత్ షా 2-3 రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. సో అటువంటి మతతత్వ పార్టీతో కలిస్తే మేము వీళ్ళతో కలిసి నడిచే ప్రయత్నం అయితే చేయమని చెప్పి ముస్లిం మైనార్టీలు అయితే కుండ బదులు కొట్టినట్టు తెలియజేశారంట. అందుకని ఎవరైతే నిన్న మొన్నటిదాకా టీడీపీతో కుమ్మక్కై ఉన్నారో, టీడీపీ జెండా కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేరే పార్టీని వెతుక్కునే పనిలో పడ్డారంట. ఈ నేపథ్యంలో అసలు మనం ప్రధానంగా చూసుకుంటే టీడీపీ వాళ్ళకి సీమాంధ్రలో ఎక్కువగా ఓటర్స్ ఈ ముస్లిం మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు బీజేపీతో జట్టు కడితే కనుక ఈ ఓట్లు అన్నీ కూడా వేరే పార్టీ యొక్క అకౌంట్లో పోయే అవకాశం ఉంది. ఒక పక్క మనం చూసుకుంటే మరో పక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, దానికి మైనార్టీలే ప్రధాన బలం, ST SC BC మైనార్టీ ప్రధాన బలం. సో వీళ్ళు వైఎస్ఆర్సీపీలోకి పోతారా అంటే పోకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా వీళ్ళు ఇన్నాళ్ళు ఆయన్ని విభేదించి ఆయన జట్టు కట్టడం అయితే సాధ్యపడదుగా. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆయనే ఎక్కువగా అపోజిషన్గా ఉన్నారు. సో ఈ ముస్లిం మైనార్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి పోరు ఎక్కువగా. సో టీడీపీకి సంబంధించిన ముస్లిమ్స్ నేను చెప్పేది, సో వాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపు చూడరు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అంటే మతతత్వ రాగద్వేషాలు అయితే ఉండవు, అక్కడ అందరినీ సమానంగా చూస్తుందని చెప్పి ఒక భావన. సో అందుకనే ఈ ముస్లిమ్స్ ఎవరైతే టీడీపీకి మొన్నటిదాకా ప్రాతినిధ్యం వచ్చారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి చూస్తున్నారంట. సో అదే జరిగితే కనుక టీడీపీకి ఒక చేదు వార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీమలో ఓటర్లు ఎక్కువగా ముస్లిం మైనార్టీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనము అనునయించుకొని వాళ్ళని కమాండ్లో పెట్టుకోకపోతే కనుక రేపటి రోజున సీట్లు నష్టపోవాల్సిన ఆవశ్యకత కూడా వస్తుంది. సో ఎందుకని ఇప్పుడైతే మల్ల గులాలు అయితే పడుతున్నారంట. ఒక పక్క మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు సెక్యులరే, కాకపోతే వీళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ, అది మతతత్వ పార్టీ, హిందుత్వ ఎజెండా ఉన్న పార్టీ. కాబట్టి ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీని వ్యతిరేకించే పనిలోనే ఉన్నారు. గతంలో మనం ఎప్పటి నుంచి ఆ పార్టీ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ప్రధానంగా హిందూ ముస్లిం గొడవలు పెట్టుకోవడం అన్నట్టుగా వాళ్ళ యొక్క ఎజెండా మొత్తం కూడా నడిచింది. ఎక్కడ ఏదైనా ఎలక్షన్ జరిగితే అక్కడ ఏదో ఒక మీటింగ్ లాగా ఏదో ఒక అలజడులు సృష్టించడం. మనం బెంగళూరులో చూసాం, హిజాబ్ ఇష్యూ ఎంత పెద్ద చేశారండి. దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకటి పెట్టారు. ఇలాంటి చాలా నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు. అవన్నీ కూడా మైనార్టీకి వ్యతిరేక నిర్ణయాలు. అందుకనే ఈ మైనార్టీలు అందరూ కూడా బీజేపీ అంటే అస్సలు గిట్టదు. అటువంటి పార్టీతోనే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పొత్తుని స్వాగతించట్లేదు. ఆ పొత్తుని స్వాగతించకపోవడంతో పాటు పార్టీని కూడా వీడడానికి తయారయ్యారంట. ఇది మాత్రం ఒక విపత్కరమైన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారికి. తాను పట్టుకున్న కత్తికి రెండు వైపులా పదునుంటే ఎలా ఉంటుందో ఇప్పుడైతే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. మరి రాబోయే రోజుల్లో దీన్ని ఎలా మానిటర్ చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు అన్న దానిపై ఆయన యొక్క విజయ సమీకరణాలు అయితే ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే మనం చూసుకుంటే కనుక ఇండివిజువల్ మీటింగ్స్ అయితే పెట్టుకున్నారంట. పార్టీలకు అతీతంగా ముస్లిం మైనార్టీస్ అందరూ కూడా కలిసి ఒక ఆత్మీయ సమావేశాలు లాంటివి ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా చేసుకుంటున్నారంట. అందులో భాగంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలాగుంది, ఏ పార్టీ వైపు వెళ్తే ముస్లిం మైనార్టీస్కి ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి వాళ్ళు భావించి ఇలా పార్టీలకు అతీతంగా మీటింగ్లు పెట్టుకొని సామాజిక స్ఫూర్తి ప్రధాన ఎజెండాగా పెట్టుకుని వీళ్ళందరూ కూడా కూడబలుకొని ఏం చేస్తున్నారంటే మీటింగ్లు అడ్రస్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా చేస్తున్నారంట. ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఈ పార్టీకి సపోర్ట్ చేయకూడదని చెప్పి. సో ఇదే జరిగితే కనుక అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు, తప్పకుండా గడ్డుకాల పరిస్థితే. జనసేన పోవచ్చు కదా అని చెప్పి మీరు అందరూ కూడా అంటూ ఉండొచ్చు. జనసేన అసలు స్టార్టింగ్ నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదా 2019 ఎలక్షన్స్ పోయినప్పటి నుంచి. సో అక్కడ కూడా వీళ్ళు వెళ్ళడానికి ప్రసక్తే లేదు. సో వీళ్ళందరూ కూడా ఇంకా ఓన్లీ వన్ డోర్ ఏదైతే ఓపెన్ ఉందో అది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ. సో సెక్యులర్ పార్టీలో పోవాలని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారంట. మరి చూడాలి
కరుడు కట్టిన ముస్లిం వాదులంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. కొద్దిగా న్యూట్రల్ ముస్లిం వాదులు ఎవరైతే ఉంటారో, కొద్దిగా సెక్యులర్ ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీ, జనసేన ఇలా పోయే అవకాశం అయితే ఉంది. కానీ పూర్తిగా ముస్లిం భావజాలంతో నిండిన యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. అదే జరిగితే కనుక ఈ ఓట్ షేర్లో కొంతమేర తగ్గే అవకాశం ఉంది. గెలుపు సమీకరణాల్లో కూడా కొద్దిగా చారుమారయ్యే అవకాశం కూడా ఉంది. సో మరి దీన్ని ఎలా కౌంటర్ బ్యాక్ చేస్తారో చూడాలి రానున్న రోజులు. చూశారు కదండి ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ బోర్డుల కోసం మీ ఛానల్ అయినటువంటి మరో కురుక్షేత్రం ఛానల్ మీరు అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి. బెల్ ఐకాన్ హిట్ చేసుకోవడం వల్ల మా ఛానల్ నుంచి వచ్చే ఏ న్యూస్ అయినా మొదటగా మీ నోటిఫై అవుతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో.